హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెనో విత్ బిందు. సో నేను ఆర్టికల్స్ పార్ట్ 2 అయిపోయిందండి. ఈరోజు నేను ప్రిపోజిషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కమింగ్ టు ప్రిపోజిషన్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓకే సి. సో ప్రిపోజిషన్ అంటే ఏంటి? రిలేషన్ బిట్వీన్ టూ నౌన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, క్యాట్ ఉంది, టేబుల్ ఉంది. క్యాట్ అనేది ఒక నౌన్, టేబుల్ అనేది ఒక నౌన్. సో ఈ టూ నౌన్స్కి ఉన్న రిలేషన్ని చెప్పేదే ప్రిపోజిషన్ అని అంటాం. సో క్యాట్ అండర్ టేబుల్ కదా. సో క్యాట్ ఉంది, రోడ్డు ఉంది. క్యాట్ ఒక నౌన్, రోడ్డు ఒక నౌన్. బ్రదర్ రామ్, బ్రదర్ ఒక నౌన్, రామ్ ఒక నౌన్. సో క్యాట్ ఆన్ రోడ్ అని చెప్తున్నాం కదా, అంటే టూ నౌన్స్కి రిలేషన్ తెలిపేదే ప్రిపోజిషన్ అని అంటాం. బ్రదర్ ఆఫ్ రామ్ అంటాం. ఓకే, ఇట్ గివ్స్ అ మీనింగ్ అనమాట. సో ఈ ప్రిపోజిషన్ ఇక్కడ టూ నౌన్స్ మధ్యలో మనం యాడ్ చేయడం వల్ల మనకు ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. క్యాట్ ఎక్కడుంది? క్యాట్ టేబుల్ కింద ఉంది. క్యాట్ అండర్ ద టేబుల్ అలా. నెక్స్ట్, సో ఇప్పుడు మనం నార్మల్ డెఫినేషన్ చూసుకున్నట్టయితే, ఆ ప్రిపోజిషన్ ఈజ్ అ వర్డ్ ప్లేస్డ్ బిఫోర్ ద నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్ అండ్ టు షో in what relations the person or a thing denoted by it stands in regard to something else. ఇప్పుడు ఇది చూసుకోండి, there is a cow in the field. cow ఎక్కడుంది? ఫీల్డ్లో లోపల ఉంది. సో there is a cow in the field. he is fond of tea. వాడికి టీ అంటే చాలా ఇష్టం. సో he is fond of tea. of is a preposition. the cat jumped off the chair. ఓకే, ఆఫ్ అన్నమాట. లైక్ దట్. అంటే ఇక్కడ ఇందాక మనం నౌన్కి మధ్యలో ఉన్న రిలేషన్ ఎలా తెలుపుతుందో, ప్రిపోజిషన్ వీ కెన్ యాడ్ ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ కూడా మనం చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ పొజిషన్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అని ఉంటుంది, ఆఫ్టర్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బిఫోర్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ బుక్ అనేది సబ్జెక్ట్, టేబుల్ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్కి ముందే కదా మనం ప్రిపోజిషన్ వాడాము. సో దిస్ ఇస్ బిఫోర్ ఆబ్జెక్ట్ అనమాట. హీ ఈజ్ లుకింగ్, హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఎవరి వైపు చూస్తున్నాడో అది ఆబ్జెక్ట్ అవుతుంది. సో అట్ యూ, సో యూ బిఫోర్ అంటే బిఫోర్ ఆబ్జెక్ట్ ప్రిపోజిషన్ వచ్చింది అని చెప్తున్నాం. నెక్స్ట్, ఆఫ్టర్ ఆబ్జెక్ట్ ఎప్పుడవుతుంది? వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ద రిలేటివ్ ప్రొనౌన్ అనమాట. ఎగ్జాంపుల్, హియర్ అంటే రిలేటివ్ వచ్చేస్తుందా? దట్ అంటే రిలేటివ్ ప్రొనౌన్ కదా. సో హియర్ ఈస్ ద వాచ్ దట్ యూ ఆస్క్డ్ ఫర్. ఇదేంటి? ఆఫ్టర్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఇది రిలేటివ్ ప్రొనౌన్ కదా. సో అబౌట్, దిస్ ఇస్ ద గర్ల్ హూమ్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. ఓకే, నెక్స్ట్ మనం కైండ్స్ ఆఫ్ ప్రపోజిషన్ చూసుకున్నట్టయితే, ప్రిపోజిషన్ దే ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అనమాట. వన్ ఈజ్ సింపుల్. సింపుల్ అంటే జస్ట్ వన్ వర్డ్లో. కాంపౌండ్ అంటే టూ వర్డ్స్. ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ ప్రిపోజిషన్స్కి ఎట్, బై, ఆఫ్, ఫ్రమ్, ఇన్, ఆఫ్, ఆన్, అవుట్. కాంపౌండ్ అయితే అకార్డింగ్ టు, బికాస్ ఆఫ్, డిఫరెంట్ ఫ్రమ్, డ్యూ టు, ఇన్స్టెడ్ ఆఫ్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్. మనం జనరల్గా టైంని డినోట్ చేయడానికి ఎలాంటి ప్రిపోజిషన్స్ వాడతాం? ఓకే, సో ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం చూసుకున్నట్టయితే ఎట్, ఇన్, ఆన్. సో ఈ డిఫరెంట్ కేసెస్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఎట్ అనేది మనం ఎక్కడ వాడతాము? స్పెసిఫిక్ టైంకి వాడతాము. ఎగ్జాంపుల్, ఐ గెటప్ ఎట్ 7 o'clock అంటే ఒక స్పెసిఫిక్ టైం గురించి నువ్వు చెప్తున్నావు. సో అప్పుడు ఇక్కడ నీకు ఎట్ వస్తుంది అనమాట. సో ఐ గెటప్ ఎట్ 7 o'clock. ద మూవీ స్టార్ట్స్ ఎట్ స్పెసిఫిక్ టైం. ద మూవీ స్టార్ట్స్ ఎట్ 8:30 PM. నెక్స్ట్, హాలిడే పీరియడ్ అనుకోండి, ఎట్ వీకెండ్, ఎట్ క్రిస్మస్, ఎట్ ఈస్టర్. అలా హాలిడే పీరియడ్ అప్పుడు కూడా వీ హ్యావ్ టు యూజ్ ఎట్. ఇవి ఎట్ యొక్క కండిషన్స్. ఎవ్రీవన్ బాగా నోట్ చేసుకోండి, స్పెసిఫిక్ టైం దగ్గర, హాలిడే పీరియడ్ దగ్గర. నెక్స్ట్, ఎట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం కూడా, ఎట్ లంచ్ టైం, ఎట్ డిన్నర్ టైం, ఎట్ నైట్, ఎట్ బ్రేక్ఫాస్ట్. సో ఎట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం కూడా మనం ప్రిపోజిషన్స్ లైక్ ఎట్ అనేది వాడతాం. నెక్స్ట్, ఇఫ్ యూ కమ్ టు ఆన్. ఇప్పుడు ఆన్ గురించి చూస్తే, ఆన్ ప్లస్ డేస్. ఇప్పుడు ఆన్ మండే, ఆన్ ట్యూస్డే అంటాం కదా. సో డేస్కి ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ వాడతాము. ఆన్ యొక్క కండిషన్స్. ఇప్పుడు ఎట్ మనం టైం, ఎట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అన్నాము, హాలిడేస్ దగ్గర అన్నాము. నెక్స్ట్ ఏమో ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం, ఎట్ లంచ్ టైం. అలా ఆన్ ఎప్పుడు వాడతాము? ఆన్ ప్లస్ డేస్ అనమాట. అంటే ఆన్ మండే, ఆన్ ట్యూస్డే అలా. ఓకే, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే అలా. నెక్స్ట్, ఆన్ డేట్స్ అప్పుడు కూడా మనం ఆన్ అనే వాడతాం. ఐ వాజ్ బోర్న్ ఆన్ June 13th అంటాం. ఐ వాజ్ బోర్న్ ఇన్, ఐ వాజ్ బోర్న్ ఎట్ అనే ప్రిపోజిషన్స్ రాదు. సో జనరల్గా మీరు గుర్తుపెట్టేసుకోవాలి, ఆన్ అనే ప్రిపోజిషన్ వచ్చిందంటే డేస్ ముందు ఆన్ వస్తుంది, డేట్స్కి ముందు కూడా ఆన్ వస్తుంది అని మీరు
సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఐ వాజ్ బోర్న్ ఆన్ జూన్ 13 ఆన్ క్రిస్మస్ డే. ఓకే, 24 అవర్స్లో డేట్ వస్తుంది కదా. సో అలా గుర్తుపెట్టుకో. ఒక రోజుకి 24 అవర్స్ ఉన్నాయి, దానికి డే ఉంటుంది, డేట్ ఉంటుంది. సో డే అన్నా ఆన్ మండే, డేట్ అన్నా ఆన్ 17th, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్. మరి ఇన్ ఎప్పుడు వస్తుంది? డేట్ ఆన్కి వెళ్ళిపోతుంది, మరి మిగిలింది మంతే కదా. ఒక బర్త్ డేట్లో చూసుకున్నట్టే డే ఉంటుంది, డేట్ ఉంటుంది, మంత్ ఉంటుంది అనుకోండి. సో డేట్ ఆన్కి వెళ్ళిపోతుంది కాబట్టి మంత్ ఇక్కడ. సో ఇన్ ఎప్పుడు ఆడతాము? ఇన్ ప్లస్ మంత్ అనమాట. మై బర్త్డే ఈజ్ ఇన్ జనవరి, మంత్ కదా. సో మంత్కి ముందు ఇన్ వచ్చింది. వి సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఇన్ ఆగస్ట్ మంత్ కదా. సో దాని బిఫోర్ ఏమొచ్చింది? ఇన్ వచ్చింది. ఇప్పుడు ఇయర్కి ముందు కూడా మనకి ఇన్నే వస్తుంది. హీ వాజ్ బోర్న్ ఆన్ అని అనం. హీ వాజ్ బోర్న్ ఇన్ 1980. వీ గాట్ ఫ్రీడమ్ ఇన్ 1947. సో ఆన్ కండిషన్స్ డేట్ అయితే, ఇన్ కండిషన్స్ మంత్, ఇయర్, ఇంకా ఇది కూడా ఉంది చూడండి, ఇన్ ప్లస్ ద డికేడ్ ఆర్ ఇన్ ద సెంచురీ. అంటే లైఫ్ వాజ్ డిఫికల్ట్ ఇన్ 1940s, ఇయర్కి ముందు. పీపుల్ సఫర్డ్ కరోనా ఇన్, ఇయర్కి ముందు 2020s. వీఆర్ లివింగ్ ఇన్ ద 21st century, ఇన్ ద సెంచురీ అంటే డికేడ్ కదా అలా. నెక్స్ట్, ఇట్ వాజ్ బిల్ట్ ఇన్ ద 6th century కదా. నెక్స్ట్ ఇన్ ఇంకా ఇప్పుడు వాడతాం. సీజన్కి ముందు కూడా మనం ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. వీ గో టు బీచ్ ఇన్ సమ్మర్ అనేది సీజన్ కదండి. సో సీజన్కి ముందు ఇన్ వచ్చింది. దేర్ ఆర్ మెనీ ఫ్లవర్స్ ఇన్ స్ప్రింగ్ అనేది కూడా స్ప్రింగ్ సీజన్ కదా. సో సీజన్కి ముందు ఇన్ వచ్చింది. నెక్స్ట్ ఇన్ ప్లస్ పీరియడ్ ఆఫ్ టైం. షీ విల్ బీ హియర్ ఇన్ 3 hours. అంటే ఇప్పుడు తిను 3 hours ఇక్కడ ఉంటుంది. ఆ పీరియడ్ ఆఫ్ టైం ఎంతలో ఉంటుంది? ఎన్ని అవర్స్లో? 3 hours. సో పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు కూడా దానికి ముందు మనం ఇన్ అనే ప్రిపోజిషన్ వాడతారు. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్ అంటే పీరియడ్ ఆఫ్ టైం అనమాట. మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్. సో ఇన్ కండిషన్స్ అర్థమయ్యాయి కదా. సో గుర్తుపెట్టుకొని మళ్ళీ ఫస్ట్ నేను చెప్తున్నాను. బిఫోర్ ఆబ్జెక్ట్ ఇవన్నీ ఓకే. ఎట్ అంటే స్పెసిఫిక్ టైం దగ్గర, లైక్ ఎట్ 7 o'clock, హాలిడే పీరియడ్ ఎట్ వీకెండ్, అండ్ ఎట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం ఎట్ లంచ్ టైం, అలాగే ఎట్ వాడతాం. ఆన్ అంటే డే అండ్ డేట్, ఇన్ అంటే మంత్, ఇయర్, డికేడ్ ఇన్ ద సెంచురీ, సీజన్కి ముందు, పీరియడ్ ఆఫ్ టైంకి ముందు. నెక్స్ట్ మనం ఎక్కడైతే నో ప్రిపోజిషన్స్ వాడతామో చూద్దాం. నో ప్రిపోజిషన్స్ ఓకేనా. నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మనకు నెక్స్ట్ ఎట్ వీక్, నెక్స్ట్ ఇన్ వీక్ అని రాదు. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ వీక్ అంటే అది నెక్స్ట్ వీక్ అని ఆల్రెడీ చెప్పేస్తుంది కాబట్టి నెక్స్ట్కి వీక్కి మధ్యలో అలాంటి ప్రిపోజిషన్ రాదు. నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ అలా మనం ఏం వాడం. ఓకే, లాస్ట్ నైట్ అంటాం, లాస్ట్ ఇయర్ అంటాం, అంతేకాదు లాస్ట్ ఎట్ నైట్ అన్నాం కదా. సో ఇక్కడ ప్రిపోజిషన్స్ అనేవి రావు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ మార్నింగ్, దిస్ మంత్ అంటాం, దిస్ ఎట్ మార్నింగ్, దిస్ ఎట్ మంత్ అని అనం కదండి. సో అదొకటి. ఎవ్రీడే అంటాం, ఎవ్రీ ఇన్ డే అనం కదా. ఎవ్రీడే, ఎవ్రీ నైట్, ఎవ్రీ ఇయర్, టుడే, టుమారో, ఎస్టుడే, వీటికి ప్రిపోజిషన్స్ అనేవి వాడవు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పీటర్ ఈస్ ప్లేయింగ్ టెన్నిస్ డాష్ సండే. డేట్ అంటే ఆన్ వచ్చింది కదా కండిషన్లో. సో పీటర్ ఈస్ ప్లేయింగ్ టెన్నిస్ ఆన్ సండే అయిపోయింది. మై బ్రదర్స్ బర్త్డే ఈజ్ డాష్ ద 5th of November. సేమ్ 5th అంటే మళ్ళీ డేటే, ఆన్ ద 5th of November. మై బర్త్డే ఈజ్ డాష్ మే అంటే మంత్. సో మంత్ అంటే ఏంటి? మంత్కి ముందు ఇన్ రావాలి. సో మై బర్త్డే ఈజ్ ఇన్ మే. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ మై పేరెంట్స్ డాష్ ఎట్ ద వీకెండ్ అంటే హాలిడే స్పాట్ ముందు ఏ ప్రిపోజిషన్ రావాలని చెప్పాను? ఎట్ రావాలన్నా. సో వీఆర్ గోయింగ్ టు సీ మై పేరెంట్స్ ఎట్ ద వీకెండ్. డాష్ 1666 అ గ్రేట్ ఫైర్ బ్రోక్ అవుట్ ఇన్ లండన్. ఇయర్ కదా, ఇయర్కి ముందు కండిషన్ ఏంటి? ఇన్ ప్రపోజిషన్ రావాలి. సో ఇక్కడ ఇన్ వచ్చింది. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట ప్రిపోజిషన్స్కి. ఇవి ఎగ్జాంపుల్స్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ డోంట్ లైక్ వాకింగ్ అలోన్ ఇన్ ద స్ట్రీట్ డాష్ నైట్. నేను ఏమని చెప్పా? పర్టికులర్ స్పాట్ అన్నప్పుడు ఎట్ నైట్. వాట్ ఆర్ యూ డూయింగ్ డాష్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటే పీరియడ్ ఆఫ్ టైం కదా. సో పీరియడ్ ఆఫ్ టైం అప్పుడు ఇన్ వస్తుంది. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. మై ఫ్రెండ్ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ కెనడా డాష్ 2 years. అంటే
ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం అన్నామన్నమాట. లైక్ ఫర్ 2 ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నాడు కాబట్టి ఫర్ వస్తుంది. ఓకేనా, 2 ఇయర్స్ వచ్చినప్పుడు ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ డాట్స్ 7 o'clock అంటే ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇవి చెప్పలేదండి. ఫర్, సిన్స్, బై యొక్క కండిషన్స్ ఇవి కూడా ఫాస్ట్గా చెప్పేస్తా, బట్ ప్రస్తుతానికి గుర్తుపెట్టేసుకోండి. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ 7 o'clock. ఐ విల్ హ్యావ్ ఫినిష్ దిస్ ఎస్సే బై ఫ్రైడే. ఓకేనా, సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ అండ్ వాటి యొక్క కండిషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాము. నెక్స్ట్ వన్ ప్రిపోజిషన్స్ పార్ట్ 2 చెప్తాను నేను. Until then, please like, share and subscribe to my channel. Prepare with me for SSC Steno 2025. త్వరలో నేను ఒక ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేస్తాను ఫర్ SSC Steno 2025. సో ప్లీజ్ అప్పుడు నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ ఫాలో మీ దేర్ అండ్ యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్స్, డౌట్స్, మీ పర్సనల్ అన్నీ నన్ను అడగచ్చు డౌట్స్. థ్యాంక్ యూ.